రొయ్యల చెరువు రైతులు వీడిని కూరలో కరివేపాకులాగా తీసి పారేస్తారు. కానీ వీడు పప్పులో ఉప్పులాగా చెరువులో చాలా ఇంపార్టెంట్. వీడిని మన చెరువుల్లో రోజు గమనిస్తూ ఉండాలి, లేదంటే అలిగి బుంగమూతి పెట్టుకొని మనకు రంకు మొగుడిలాగా తయారవుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చెరువులో వీడు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా రొయ్యల గజ్జలైతే గజ గజ వణికిపోతాయి. బైక్స్ కి ఉంటుంది క్లచ్. ఈ రోజు మన టాపిక్ పిహెచ్. పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ లేదా పవర్ ఆఫ్ హైడ్రోజన్ అని అర్థం. ఇది రొయ్యల చెరువుల్లో 7.5 to 8.5 రేంజ్ ఉండాలి. వర్షపు నీరు చెరువులో ఎక్కువగా కలిసిన డీకంపోజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్, అదేనండి ఫీడ్ వేస్టేజ్ లాంటి ఎక్కువగా అయినా, ఎక్కువ మోతాదులో ప్లాంక్టన్ అనేది క్రాష్ అయినా, చెరువులో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగినా మన చెరువుల్లో పిహెచ్ అనేది తగ్గుతుంది. అలాగే చెరువులో మోతాదుకు మించి సున్నంను వాడిన, కాల్షియం మెగ్నీషియం కాంపౌండ్స్ చెరువులో ఎక్కువగా ఉన్నా, ప్లాంక్టన్ లెవెల్స్ చెరువులో ఎక్కువగా ఉన్నా, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తక్కువగా ఉంటే మన చెరువులో పిహెచ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మన చెరువులో పిహెచ్ అనేది ఎలా పెరుగుతుంది, ఎలా తక్కువ అవుతుందని. రొయ్యల చెరువుల్లో పిహెచ్ అనేది తక్కువగా ఉంటే రొయ్యలకు స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది, లూసెల్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, గ్రోత్ అనేది స్లో అవుతుంది, రొయ్యల యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయిపోయి ఇతర వ్యాధులు త్వరగా అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే రొయ్యల చెరువుల్లో పిహెచ్ అనేది ఎక్కువగా ఉంటే రొయ్యల యొక్క షెల్ అనేది హార్డ్ అయిపోయి మౌల్టింగ్ అనేది ప్రాపర్ గా జరగదు. ఈ హై పిహెచ్ వల్ల చెరువులో అమోనియా టాక్సిసిటీ పెరిగిపోతుంది. ఈ హై పిహెచ్ వల్ల కూడా రొయ్యల యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇతర వ్యాధులు త్వరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రి సమయంలో డివో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు పిహెచ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. మనం చెరువులో పిల్ల వేసుకునే టైంలో ఈ పిహెచ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదంటే నెంబర్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా అయితే రోజుకు 2 సార్లు పొద్దున సాయంత్రం మన చెరువులో పిహెచ్ ని అయితే చెక్ చేసుకోవాలి. ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా వెంటనే మెడిసిన్ అనేది ఇచ్చుకోవాలి. ఏ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల పిహెచ్ అనేది త్వరగా పెరుగుతుంది, త్వరగా తగ్గుతుందని తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన పేజ్ ని ఫాలో చేయండి. 20K ఫాలోవర్స్ కి దగ్గరలో ఉన్నాం. 30K ఫాలోవర్స్ కి గివ్ అవే కూడా ప్లాన్ చేసాం. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఆ గివ్ అవే వీడియో కూడా చూసేయండి. మీరు ఫాలో బటన్ ని గుద్దితే వైట్ స్పాట్ వైరస్ కూడా భయపడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.